సరే, ఈ దిన వర్తమానం నిమిత్తము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము లేవికాండము 2వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు ధ్యానించుకున్నాం. నిన్నటి దినం వరకు ప్రభు కృపను బట్టి లేవికాండము మొదటి అధ్యాయం ముగించగలిగాం. 2వ వచనం నుంచి ధ్యానించుకున్నాం. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవికాండము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతారు. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండి అయి ఉండవలను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలను. అందులో నుండి యాజకుడు తన చెరతో చెరడు నూనెయు చేరడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థంగా దహింపవలను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోములలో అది అతి పరిశుద్ధము. చాలు. సో నిన్నటి వరకు మొదటి అధ్యాయంలో మనం ధ్యానించినటువంటి విషయాలు గొర్రెను కానీ, కోడెను కానీ, మేకను కానీ, పావురాన్ని కానీ దేవునికి అర్పించేటప్పుడు దాన్ని ఏ విధంగా అర్పించాలి, ఏ విధంగా వధించాలి, ఏ విధంగా శుభ్రం చేయాలి, ఏ విధంగా బలిపీఠం మీద పెట్టాలి, ఏ విధంగా కాల్చాలి, ఎక్కడ దాన్ని వధించాలి, ఎక్కడ దాని చర్మం తీయాలి, అది ఎవరికి ఇవ్వాలి, దహన బలి ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా ఎవరు ఏ పని చేయాలని అన్ని కూడా మనకు విశదంగా దేవుడు వివరించాడు. ఇక్కడ ఈరోజు మనం 2వ అధ్యాయంలో ధ్యానించబోతున్నటువంటి విషయము నైవేద్యం. మొదటి వచనం, ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు, ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండిదై ఉండవలెను. దహన బలి, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి ఏ విధంగా అయితే కోడెను కానీ, గొర్రెను కానీ, మేకను కానీ అర్పించమంటున్నాడో ఇక్కడ నైవేద్యానికి కూడా గోధుమ పిండి కంపల్సరీ. అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలను. గోధుమ పిండితో నైవేద్యం చేయాలి, దాని మీద నూనె పోసేయాలి, నూనె పోయాలి, సాంబ్రాణి వేయాలి, దాన్ని తీసుకొచ్చి యాజకులకు ఇవ్వాలి. దీనిలో ఉన్నటువంటి మర్మం ఏంటో ఒకసారి మనం గమనిస్తే మొదటి వచనంలో యెహోవాకు నైవేద్యముగా గోధుమ పిండి ఉండవలెను. గోధుమ పిండి దేని సూచిస్తుంది? యేసు ప్రభువు ఏం చెప్పారు? గోధుమ గింజ భూమిలో పడి అది ఒంటిగానే ఉండును, చచ్చిన ఎడల బహుగా ఫలించును అని ఎవరి గురించి చెప్పాడనా? క్రీస్తుని గురించి, తనను గురించి చెప్పాడు. కాబట్టి తనను తాను గోధుమకు పోల్చుకున్నాడు, గోధుమ పిండికి పోల్చుకున్నాడు. రొట్టె, ద్రాక్ష రసం ప్రభువులలో ఆచరించేటప్పుడు రొట్టె తీసుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారికి, ఈ గోధుమ పిండి అనేది యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నది, నైవేద్యం. యేసు ప్రభు వారు నైవేద్యంగా తనను తాను అర్పించుకున్నాడు. ఈ ధ్యాన నిమిత్తం యేసుక్రీస్తు సూచనగా ఉన్నాడు. గోధుమ పిండి, రొట్టె అని తనను తానే పిలుచుకున్నాడు యేసు ప్రభు వారు. ఆ తర్వాత గోధుమ పిండి, గోధుమలు ఏ విధంగా అయితే నూరి నలగొచ్చి దాన్ని పిండి చేసి ఏ విధంగా దాన్ని రొట్టె చేస్తారో అదేవిధంగా యేసు ప్రభు వారు కూడా ఒక గోధుమ గింజగా వధించబడి నలగొచ్చబడి మన కోసం ఆయన క్రీస్తు ఈ నలగొట్టబడిన గోధుమ రొట్టెకు సాదృశ్యంగా మనం ఇక్కడ ఆయనను ధ్యానించగలం. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. Very truly I tell you, unless the kernel of wheat falls into the ground and dies, it remains only a single seed, but if it dies, it produces many seeds. గోధుమ గింజ భూమిలో పడి సావుకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఇది గోధుమ గింజ యేసు ప్రభు వార్తలను పోల్చుకున్నాం. 6:35 యోహాను సువార్త, యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. Jesus said to them, I am the bread of life. Whoever comes to me shall not hunger, and whoever believes in me shall never thirst. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవ ఆహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. చాలండి.
ఇక్కడ 12:24 చూసాం, గోధుమ గింజనుగా పోల్చుకున్నాడు. ఇక్కడ అదే గోధుమ గింజ రొట్టెగా చేయబడింది. కాబట్టి నేనే జీవ ఆహారం, ఆ గోధుమ గింజైన నేనే మీకు జీవాన్ని ఇచ్చేటువంటి ఆహారము అని 6:35 చెప్తున్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. Yet it was the Lord's will to crush him and cause him to suffer. And though the Lord makes him life an offering for sin, he will see his offspring and prolong his days, and the will of the Lord prosper in his hand. అతని నలగొట్టుటకు యెహోవా ఎక్కువ ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను. అతడు తను తానే పాప పరాధ బలి. కావాల్సిన మాట ఏంటంటే మొట్టమొదటిలో ఉంది, అతని నలగగొచ్చుటకు యెహోవాకు ఇష్టమాయను. గోధుమ గింజ అయినటువంటి యేసుక్రీస్తును నలుగగొచ్చుటకు యెహోవాకు ఇష్టమాయను. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 67, 68 వచనాలు. Then they spit on his face and struck him with his fists. Others slapped him and said, "Prophesy to us, Messiah, who hit you?" Now Peter was sitting out in the courtyard. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమనిరి. చాలా ఆయన నలగొచ్చబడ్డాడు, ఆయనను కొట్టారు, ఆయనను గుద్దారు, ఆయనను ఈ విధంగా అవమానపరిచారు, ఆయన ఈ విధంగా నలగొట్టారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 26 నుండి 30 వరకు. Then he released Barabbas to them, but he had Jesus flogged and handed him over to be crucified. Then the governor's soldiers took the Jesus into the petroleum and gathered him the whole company of soldiers around him. They stripped him and put a scarlet robe on him, and then twisted together the crown of thorns, set it on his head. They put a staff on his right hand, and then they knelt in front of him and mocked him, "King of Jews," they said. They spit on him and took the staff and struck him on the head again and again. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయనను ఎదుట మోకాలను యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టరి. చాలండి. ఇక్కడ ఆయన నలగొట్టబడిన విధానాన్ని చూస్తున్నాం. వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయమని అప్పగించిరి. అతడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన వద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రటి అంగి తొడిగించి ముళ్ళ కిరీటం అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాలుని యూదుల రాజా నీకు శుభమని ఆయన అపహాస్యం చేసి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లుతో ఆయనను తల మీద కొట్టిరి. ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఈ విధంగా ఆయనను నలగొట్టి అవమానపరిచారు. లూకాసు వార్త 12వ అధ్యాయము 50వ వచనం. I have a baptism to be baptized with, and how great is my distress until it is accomplished. Do you think that I have come to give peace on earth? No, I tell you, but rather division. అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను.
నేను చాలండి. భూమి మీద చాలు. నేను పొందవలసిన బాప్తిస్మమున్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. సిలువను గుర్చి ప్రభువారు ప్రవచించినటువంటి ప్రవచనం, ఆ అవమానాలు, ఆ బాధలు, హింసలు అవన్నీ కూడా ఆయన ప్రవచించినటువంటి మాటలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీయులకు రాసిన In పత్రిక bringing many sons and daughters to glory, it is fitting that God, for whom everything exists, should make a preeminence for their salvation perfect through what he suffered. 2:10 హెబ్రీ. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. చాలండి. మన రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు వారిని శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. కాబట్టి యేసుక్రీస్తు వారిని శ్రమల ద్వారా సంపూర్ణుని చేయటం కోసం ఆయన నలగొట్టించాడు తండ్రి అయిన దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. For because he himself has suffered when tempted, he is able to help those who are being tempted. తాను శోధింపబడి శ్రమ పొందును కనుక శోధింపబడి వారికి సహాయం చేయు గలవాడై ఉన్నాడు. చాలండి. తాను శోధించబడి శ్రమ పొందాడు కాబట్టి శోధనలో ఉన్న వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. సరే, మన బాగా 2వ వచనానికి వెళ్దాం. లేవికాండము 2వ అధ్యాయము 2వ వచనం. యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలను. ఏంటది? గోధుమ పిండి, సాంబ్రాణి, నూనె తీసుకొచ్చి యాజకులు ఇవ్వాలి. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెను, చేరెడు గోధుమ పిండిని, దాని సాంబ్రాణి అంతయు తీసుకుని, చారెడు అంటే ఇది చారెడు. ఆ కొలతలు ఆ రోజుల్లో చారెడు, మోరెడు, పడి, అరపడి ఈ విధంగా కొలతలు చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఏమంటున్నాడు? చారెడు నూనె, చారెడు గోధుమ పిండి, దానికి తగినటువంటి సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహించవలను. చారెడు గోధుమ పిండి, చారెడు నూనె, దానికి తగినటువంటి సాంబ్రాణి తీసుకొని దాన్ని పూర్తిగా దహించట్లా గమనించాలి. ఒక భాగం అంటే కొంత మాత్రం దహన బలిపీఠం మీద హోమంగా జ్ఞాపకార్థంగా దహించవలను. ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఏది ఎక్కువ తక్కువైనా కూడా చాలా ప్రమాదం. ముందు రోజుల్లో చూస్తాం ఎంత ప్రమాదం జరిగిందో తప్పు చేసినది. కాబట్టి చారెడు అంటే చారెడే, అరచారెడు అంటే అరచారెడే, ఈ కుడిపక్క అంటే కుడిపక్కనే, ఎడం పక్క అంటే ఎడం పక్కనే. ఏది చెప్పినా కూడా తూచా తప్పకుండా చేస్తేనే వారు బ్రతుకుతారు, లేకపోతే సావేశారని. ఎవరికి? యాజకులు. యాజకుడు తన అరచేతితో చేరెడు గోధుమ పిండిని తీసుకుని యెహోవాకు ఇంపైన సువాసన గలముగా ఒక భాగాన్ని దహించవలెను. అనగా తన ప్రజల కొరకు తన్ను తాను అర్పించుకున్న క్రీస్తు దేవునికి కూడా సంతృప్తి పరచను అనుటకు గుర్తుగా యాజకుడు తన చేరతో చేరెడు గోధుమ పిండి తీసుకుని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమంగా ఒక భాగాన్ని ఆయన అక్కడ దహించడం జరిగింది. నూనె కూడా ఆ హోమంలో చేర్చబడింది. గోధుమ పిండితో పాటు నూనె చేర్చబడింది. నూనె దేనికి గుర్తుగా ఉన్నది? నూనె పరిశుద్ధాత్మకు గుర్తు. నూనె పరిశుద్ధాత్మ గుర్తు. యేసు ప్రభువారు, గోధుమ గింజ అయినటువంటి యేసు ప్రభువారిని నల్లగొట్టబడి పిండి చేసిన తర్వాత ఆయనను అభిషేకించడం జరిగింది. పరిశుద్ధాత్మ చేత ఆయనను అభిషేకించి దేవుడు తన పనికి పంపాడనేటువంటి మాటలు మనం వాక్యాధారాలు ఉన్నాయి. నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనం. నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనం.
Command the Israelites to bring you clear oil and pressed olives for the light, so that the lamps may be kept burning. In the tent of meeting outside the curtain, the shields of the ark of covenant law, Aaron and his sons are to keep the lamps burning before the Lord from evening till morning. This is to be last audience among the Israelites for the generations to come. మరియు దీపము కాండము నిత్యము 27, 20. మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చం ఒలివల నూనె తేవలను ఇశ్రాయేలీయులు ఆజ్ఞాపించము సాక్ష్యపు. చాలండి. ఇజ్రాయేలులకు ఏమని ఆజ్ఞాపించాలంట? ఆ తెచ్చేటువంటి నూనె ఎటువంటి నూనె ఉండాలంట? దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలను. దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె. పూర్వము నూనె చేసే విధానాలు వేరే, ఇప్పుడు నూనెలు చేసే విధానాలు వేరే. ఇప్పుడు అంతా కల్తీ. కాబట్టి అచ్చం అంటే ఒరిజినల్. అచ్చము దంచి తీసిన ఒలీవ నూనెను ఆ ప్రదీపాలు నిత్యము వెలుగుచుండేటట్లుగా ఆ నూనెను తీసుకుని రావాలి ఇజ్రాయేల్ అని వారికి ఆజ్ఞాపించమని దేవుడు మోషేకు చెప్పాడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 22వ వచనం. లూకా 3:22. That when the time came for their purification according to the law of Moses, they brought him up to Jerusalem to present him to the Lord. As it is written in the law of the Lord, every male who first opens the womb shall be called holy to the Lord. 3:22 అమ్మ. లూకా 3:22. And the Holy Spirit descended on him, and I bodily formed like a dove, and a voice came from the heaven, You are my son, whom I love. With you I am very well pleased. తెలుగు. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. చాలండి. ఆయన బాప్తిస్వం తీసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. లూకాసు వార్త 4వ అధ్యాయము 17 నుండి 20 వరకు. And the scroll of prophet And the Isaiah was scroll of the handed to prophet him. Isaiah was given to him. He unrolled the scroll and found the place where it was written, The Spirit of the Lord is upon me because he has anointed me to proclaim good news to the poor. He has sent me to proclaim liberty to the captives and recovering of sight to the blind, and to set at liberty to those who are oppressed, to proclaim the year of the Lord's favor. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడును. ఆయన గ్రంథం విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభు సోమరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికను. ఆయన గ్రంథం చుట్టూ పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న ఇక్కడ యేసు ప్రభువాని గురించి యెషయా భక్తుడు రాసినటువంటి మాట సమాజ మందిరంలో ప్రజలందరి ఎదురుగా యేసు ప్రభువారు చదువుతున్నారు. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడును. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. మన అంశము ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. కాబట్టి నన్ను అభిషేకించి ఆయన తన ఆత్మతో నన్ను నింపి పంపి ఉన్నాడు అని యెషయా భక్తుడు యేసు ప్రభువారిని గురించి చెప్పినటువంటి ప్రవచనం యేసు ప్రభువారే స్వయంగా పరిశుద్ధ గ్రంథం నుండి చదివి సమాజంలో వినిపిస్తున్నాడు. ఆ మాటలు వ్రాయబడిన చోటు ఆయన చదివి పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాను. ఆ గ్రంథాన్ని చదివిన తర్వాత ఆ గ్రంథాన్ని పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాడు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 10వ అధ్యాయము
38వ వచనం. And how How God God anointed anointed Jesus of Nazareth Nazareth with the Holy Spirit and power, and how he went around doing good and healing all who were under the power of the devil, because God was with him. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించును. ఉన్నదియే దేవుడు ఆయనకు తోడై ఉండును గనుక ఆయన మేలు చేయుచు అపవాద చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచు సంచరించుండు. చాలండి. మనకు కావాల్సినటువంటి మాట ఏంటి? దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాను అనేటువంటి మాట. సో ఇంతవరకు మనం గమనించాం. గోధుమ పిండి యేసుక్రీస్తు వారు, నూనె పరిశుద్ధాత్మ చేత అభిషేకించి పంపబడ్డాడు. ఇంకా మిగిలిందేంటి? Fragrant offering. నైవేద్యంలో మిగిలింది మూడు వస్తువులు చూపించాడు అక్కడ. మొదటి 2 వచనాలు. Fragrant offering. సాంబ్రాణి. సాంబ్రాణి కూడా హోమంలో చేర్చమని చెప్పాడు దేవుడు. సాంబ్రాణి గురించి 2 మాటలు చూసుకొని ముగించుకున్నాం ఈరోజు. సాంబ్రాణి సుగంధ ద్రవ్యాలన్నిటిలో కూడా విలువైనది సాంబ్రాణి. చిన్నపిల్లలకు సాంబ్రాణి పొగ వేస్తారు. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారో తెలియదు కానీ పల్లెలకు వెళ్తే లేక ఊర్లోకి వెళ్తే కంపల్సరిగా చిన్నపిల్లలకు ఒక సాంబ్రాణి ధూపం, ఒక ప్లేట్ లో నిప్పులు పెట్టి ఆ నిప్పులో సాంబ్రాణి వేసి తల కింద మంచం కింద పెడతారు. ఆ ధూపం పిల్లలకు వచ్చేటట్టు. సాంబ్రాణి సుగంధ ద్రవ్యాలన్నిటిలో కూడా విలువైనది సాంబ్రాణి. సాంబ్రాణి ప్రత్యక్ష గుడారంలో ధూపం వేయటానికి వాడేటువంటి పదార్థం. యేసుక్రీస్తు జన్మించినప్పుడు జ్ఞానులు తెచ్చినటువంటి విలువైన కానుక సాంబ్రాణి. నిర్గమకాండము 30వ అధ్యాయము 34, 35 వచనాలు. త్వరగా సమయం అయిపోయింది. నిర్గమకాండము 30వ అధ్యాయం. Take the sweet spices, tature and octa, the galbanum, sweet spices with pure frankness, of each shall be there an equal part. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటమాషి, గోపి చందం, గంధపు చెక్క అను ఆ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యము చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేలుకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదినైన సుగంధ ధూప సంభారం. చాలండి. సుగంధ ధూప సంభారం అంటే సుగంధాలన్నిటినీ కలిపితే వచ్చేటువంటి ఆ యొక్క పదార్థం. అంటే వాటిని మిక్సింగ్ చేయటం, ఏది ఎంత వేయాలనేది ఒక ఒక నిపుణత కలిగిన వాడితో దాన్ని చేయించాలి. ఎవరైతే వాళ్ళు కలపడానికి వీల్లేదు. యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపిచందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యమును చెయ్యవలెను. అది సుగంధ ద్రవ్య మేళకుని పని సుగంధ ద్రవ్య మేళకుని చేత ఆ పని చేయించాలంటే ఎక్స్పర్ట్, మిక్సింగ్ చేసేటువంటి ఎక్స్పర్ట్ చేత ఆ పని చేయించాలి. ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదిగా సుగంధ ధూప సంభారము ఉండవలను. చివరిగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చూసుకొని ముగించుకున్నాం ఈ రోజుకు. మత్తయి సువార్త On coming to the house, they saw a child with his mother Mary, and they bowed down and worshipped him. Then they opened their treasures and presented him with the gifts of gold, frankincense, and myrrh. తెలుగు మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియా ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టులు విప్పి బంగారమును, సాంబ్రాన్ని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. సో ఈరోజు ఆ యొక్క నైవేద్యం ఏ విధంగా చేయాలి,
నైవేద్యానికి కావాల్సినటువంటి 3 వస్తువులు ఏంటి, వాటి యొక్క ఆత్మీయ అర్థం ఏంటి దేవుడు మనకు వివరించాడు. అందుని బట్టి దేవుని స్తోత్రం. ప్రభు చిత్తమైతే 3వ వచనాన్ని ముందు రోజులు ధ్యానించుకున్నాం. ఈరోజు లేవికాండము 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మాత్రం ధ్యానించగలరు. ప్రార్థన చేసుకుని సెలవు తీసుకున్నాం. ప్రేరేపించిన వారు చిన్న ప్రార్థన చేయమని ప్రభుపేట మనం చేస్తాం.